అక్షయ నాగమ్మ చిలకమ్మలతో కలిసి దెయ్యాల కోట దగ్గరకు వస్తుంది. నాగమ్మ, చిలకమ్మ, కోటలోకి నాకు ప్రవేశం లేదు. ఎవరు చూడకుండా మీరు కోటలోకి వెళ్ళండి. ముక్కు పుడకను తీసుకొని ఆ వసీకర కంట పడకుండా బయటికి వచ్చేయండి. ప్రాణాపాయం అనిపిస్తే ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగకండి అని చెప్పి అక్షయ నాగమ్మ చిలకమ్మలతో చెప్పడంతో నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా కోటలోకి వెళ్తారు. ఇక మరోవైపు వసీకర క్షుద్ర పూజలు చేస్తూ కూర్చుంటుంది. వేదవతిని రౌడీలు కట్టిపడేసి, ఒరే ఆకలేస్తుంది పదరా, తొందరగా ఏదైనా తినొద్దాము అని చెప్పి వేదవతిని అక్కడే ఉంచేసి రౌడీలు వెళ్ళిపోతారు. వేదవతి ఆ సమయంలో అక్షయ్ను చూస్తుంది. ఇదేంటి, నా మనవరాలు అక్షయ ఈ కోట దగ్గరకు వచ్చింది. వసీకర అక్షయ్ను చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి వేదవతి తనలో తానే కంగారు పడుతూ ఉంటుంది. అక్షయ ఆ వసీకర కంట పడకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వసీకర అప్పుడే అక్షయ్ను చూస్తుంది. అక్షయ, నిన్ను కోట దగ్గరికి ఎలా రప్పించాలా అనుకున్నాను. నీ చావును వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నిన్ను కోటలోకి తీసుకొస్తాను. నీ సహాయంతో ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను. నా అమ్మవారికి బలిస్తాను అని చెప్పి వసీకర మనసులో అనుకొని అక్షయ్ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటుంది. వేదవతి అదంతా చూసి, వసీకర నా మనవరాలు అక్షయ్ను చూసింది. నా మనవరాలు అక్షయ్ను కూడా కోటలోకి తీసుకొస్తుంది. అలా జరగటానికి వీల్లేదు. నా మనవరాల్ని నేను కాపాడతాను అని చెప్పి వేదవతి తన చేతులకి ఉన్న కట్లను ఊడదీసుకొని పరిగెత్తబోతూ ఉండగా ఎదురుగా వసీకర వస్తుంది. ఏయ్, ఎక్కడికి కట్లు ఊడదీసుకొని వెళ్తున్నావు అని వసీకర వేదవతిని అడుగుతూ ఉంటుంది. నా మనవరాల్ని కాపాడుకోవడం కోసం వెళ్తున్నాను. నా మనవరాల్ని కాపాడుకుంటాను అని వేదవతి అంటుంది. నీ మనవరాలు ఈ కోటలోకి కాసేపట్లో వస్తుంది. నేను తీసుకొస్తాను. నా అమ్మవారికి బలిస్తాను అని చెప్పి వసీకర వేదవతితో చెప్తూ ఉంటుంది. నన్ను బంధించినంత ఈజీ అనుకుంటున్నావా? నా మనవరాలు అక్షయ్ను బంధించటం నీ వల్ల కాదు. తన్ని ముట్టుకునే శక్తి నీకు లేదు అని చెప్పి వేదవతి అంటుంది. ఏంటి, పగటి కళ్ళు కంటున్నావా? నీ కళ్ళ ముందుకు నీ మనవరాల్ని తీసుకొస్తాను. ముందు నిన్ను బంధిస్తాను. ఆ తర్వాత నీ మనవరాల్ని నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. రావే అని వసీకర వేదవతిని లాక్కొని వెళ్తూ ఉండగా వేదవతి వసీకరను నెట్టేసి దగ్గరలో ఉన్న కర్ర తీసుకొని వసీకరను ఆ కర్రతో కొట్టబోతూ ఉండగా వసీకర కర్రను గట్టిగా పట్టుకొని కర్రను అవతలికి విసిరేసి వేదవతి చెయ్యి పట్టుకొని రావే రా అని చెప్పి వేదవతిని లాక్కెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేస్తుంది. రే, ఎక్కడ చచ్చారా అని వసీకర పిలవటంతో రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇది తప్పించుకోవాలని ప్రయత్నం చేసిందిరా, దీనికి కాపలా ఉండండి, ఇప్పుడే వస్తాను. చూడు వేదవతి, నీ మనవరాల్ని కాసేపట్లో తీసుకొని వస్తాను. అప్పటి వరకు నువ్వు ఇలానే ఉండు అని చెప్పి వసీకర వేదవతికి చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. మరోవైపు అవని అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటుంది. ఎంతసేపటికి అక్షయ్ పలకకపోవడంతో, బావా అక్షయ్ని ఏమైనా చూసావా అని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. నేను కూడా చూడలేదు అవని అని శ్రీకర్ అంటాడు. పద, అక్షయ ఎంత పిలిచినా పలకట్లేదు అని చెప్పి అవని అంటుంది. అవని శ్రీకర్ ఇద్దరు కలిసి అక్షయ్ను పిలుస్తూ ఉంటారు. అక్షయ్ ఎంతసేపటికి పలకకపోవడంతో, బావా నాకు చాలా భయంగా ఉంది. అక్షయ్ ఏమైపోయి ఉంటుంది అని చెప్పి అవని అంటుంది. ఏమో అవని, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఇంత అర్ధరాత్రి అక్షయ్ ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు. పదబావా, బయటికి వెళ్ళి బయట ఎవరినైనా చూసారేమో అడుగుదాం అని చెప్పి అవని శ్రీకర్ ఇద్దరు బయటికి వస్తారు. రోడ్డు మీద ఒక అతను వెళ్తూ ఉండగా మా అక్షయ్ను చూసారా అని అడుగుతూ ఉంటుంది. చూడలేదమ్మా అని ఆ పెద్ద ఆయన చెప్తూ ఉంటాడు. బావా, ముందు వెళ్ళి ఇంట్లో వాళ్ళకు చెప్దాం పదా అని అవని అంటుంది. ఇక అవని శ్రీకర్ ఇంట్లోకి వచ్చి, నాన్న, అక్క, బావా, అన్నయ్య, తొందరగా రండి అని శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణబాబు బయటికి వచ్చి, ఏంట్రా అర్ధరాత్రి మధ్యల దరువులాగా నిద్రపోకుండా ఇలా పిలుస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు. అక్షయ కనిపించట్లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అక్షయ కనిపించట్లేదా? కొంపదీసి ఆ దెయ్యాల కోట వైపు ఏమైనా వెళ్ళుంటుందా అని కృష్ణబాబు అంటాడు. అసలే ఊరిలో ప్రేతాత్మలు తిరుగుతున్నాయి, రావి చెట్టు ఊగుతుంది, అక్షయ్ను బలి తీసుకుంటాయేమోరా అని వసంత్ అంటుంది. అవును, ఆ అక్షయ ఖచ్చితంగా చచ్చి శవమై వస్తుంది అని చెప్పి నిహారిక అంటుంది. అవి నోరులా లేకపోతే మున్సిపాలిటీ చెత్త కుండీలా అని చెప్పి పెద్దిరాజు అంటాడు. బాబా, ఊర్లో జరుగుతుందే కదా మేము చెప్తుంది, కొత్తగా ఏం చెప్పట్లేదు కదా అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక మీరు ఆపుతారా? నా కూతురు అక్షయ్కు ఏమీ కాదు, మీరంతా లేనిపోని మాటలు నా కూతుర్ని అనకండి అని చెప్పి అవని కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతూ ఉంటుంది. అవని, ఇప్పుడు మనం వీళ్ళను తిట్టడం మన సమస్యకు పరిష్కారం కాదు. అక్షయ్ ఎక్కడ ఉందో బయటికి వెళ్ళి వెతుకుదాం పద అని శ్రీకర్ అంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ను వెతుక్కుంటూ ఊరిలోకి వెళ్తారు. పెద్దిరాజు, మనం కూడా వెళ్దాం పదయ్యా అని ప్రసాదరావు పెద్దిరాజుని తీసుకొని ఊరిలోకి వస్తాడు.
బంగారం మనం కూడా వెళ్ళి వెతుకుదామా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. మనకంత అవసరం ఏం లేదు అని నిహారిక అంటుంది. అసలే ఊర్లో రావి చెట్టు ఊగుతుంది. ఇందాకలా కొరివి దెయ్యాన్ని కూడా చూసాం. ఎంత బాగా అంటున్నావురా, కాసేపు నోరు మూసుకొని సైలెంట్గా కూర్చో. చస్తే చచ్చింది ఆ అక్షయ. ఈ ఊరికి పట్టిన మనకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి నిహారిక అంటుంది. ఇక మరోవైపు నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా కోటలోకి వెళ్తారు. నాగమ్మ చిలకమ్మ కోటలోకి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా బయటికి రావట్లేదేంటి అని అక్షయ కోట బయట నుంచొని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే వసీకర అక్షయ్ దగ్గరకు వస్తుంది. అక్షయ్ వసీకరను చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతిని బంధించిన రౌడీలు కూడా, నీ వల్ల మేము అన్నం పూర్తిగా తినకుండా వచ్చేసాము, మాకు బాగా ఆకలిస్తుంది, నువ్వు సైలెంట్గా ఉండు, మేము వెళ్ళి అన్నం తినేసి వస్తాము, మళ్ళీ తప్పించుకోవాలని చూస్తే నిన్ను చంపేస్తాను అని చెప్పి రౌడీలు వేదవతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వసీకర అక్షయ్ దగ్గరకు వెళ్ళి, అక్షయ ఏంటి ఇలా వచ్చావు? నిన్ను కోటలోకి రప్పించడానికి నేను ఎంత కష్టపడాలో అనుకున్నాను, కానీ ఇంత ఈజీగా నువ్వు కోట దగ్గరికి వస్తావు అనుకోలేదు. కోటలోకి రా అక్షయ అని చెప్పి వసీకర పిలుస్తూ ఉంటుంది. వసీకర్ను చూసిన అక్షయ్ కంగారు పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ దెయ్యాల కోట వైపు వస్తారు. నువ్వు నా దగ్గరికి రావద్దు, నన్ను పట్టుకోవద్దు అని అక్షయ్ అంటుంది. నీతో నాకు పనుంది అక్షయ, నిన్ను తీసుకెళ్ళి నా అమ్మవారికి బలిస్తాను, ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను అని వసీకర్ అంటుంది. నువ్వు నన్ను పట్టుకోలేవు అని అక్షయ వసీకర్ నుంచి దూరంగా పరిగెడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్లు కూడా అక్షయ్ను వెతుక్కుంటూ అటువైపే వస్తూ ఉంటారు. ఇక మరోవైపు రవీంద్ర టార్చ్ లైట్ వేసుకొని, నిజంగానే ఈ ఊరిలో నెగిటివ్ పవర్ ఉందా, ఉంటే నా కంటికి ఇప్పుడు కనిపించాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఊరంతా కూడా చీకట్లో వెతుకుతూ ఉంటాడు. అప్పుడు మాయ కనిపిస్తుంది. మాయ మొహం మీద రవీంద్ర టార్చ్ లైట్ వేస్తాడు. ఎవరు మీరు అని రవీంద్ర మాయను అడుగుతూ ఉంటాడు. నా పేరు మాయ, నేను అవని శ్రీకర్లకు బాస్, అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీకి గెస్ట్ను కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను అని వసీకర రవీంద్రతో చెప్తూ ఉంటుంది. అవును, మీరేంటి ఈ సమయంలో అని చెప్పి వసీకర రవీంద్రను అడుగుతూ ఉంటుంది. ఊరిలో నెగిటివ్ పవర్ ఉందంటున్నారు కదా, అది ఏంటో, అసలు ఊరిని ఎందుకు పట్టు పీడిస్తుందో, నిజంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇలా వచ్చాను అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. మీరేంటి మరి అని రవీంద్ర మాయను అడుగుతూ ఉంటాడు. నాది కూడా సేమ్ డౌట్, ఈ ఊరికి ఎంతో కొంత చేయాలన్న నా తాపత్రయంతో నేను ఇలా వచ్చాను అని చెప్పి మాయ రవీంద్రతో చెప్తూ ఉంటుంది. నైస్ టు మీట్ యూ, మన ఇద్దరం ఇలా కలిసినందుకు సంతోషంగా ఉంది, ఈసారి కలిసినప్పుడు ఎవరు మీరు అని అడగొద్దు అని మాయ రవీంద్రతో చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే అని చెప్పి రవీంద్ర అంటాడు. నెక్స్ట్ టైం మళ్ళీ మీట్ అవుదాం అని రవీంద్ర అంటూ ఉంటే, మన ఫేట్ మీద ఏమి రాసుంటే అదే జరుగుతుంది, మన ఇద్దరం కలిసి జర్నీ చేయొచ్చేమో అని మాయ అంటుంది. మీరు ఎగ్జాక్ట్గా చెప్పారు, మన తలరాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది, బాయ్ అని చెప్పి రవీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతూ మాయను గుర్తు చేసుకుంటూ తన ఫ్రెండ్స్ అన్న మాటలను రవీంద్ర గుర్తు చేసుకుంటాడు. నా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరో ఒక అమ్మాయితో నాకు ముడిపడుతుందని, నాకు పెళ్లి జరుగుతుందన్నారు, ఆ అమ్మాయి ఈ అమ్మాయేనా, నేను చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నాను అని చెప్పి రవీంద్ర తనలో తానే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు వసీకర అక్షయ్ వెనక పరిగెడుతూ ఉంటుంది. అక్షయ వసీకరకు దొరకకుండా పరిగెడుతూ ఒక దగ్గర కింద పడిపోతుంది. అక్షయ, ఒకప్పుడు నిన్ను కోటలోకి తీసుకురావాలి అనుకున్నాను, ఈ ఊరు రప్పించటం కోసం, నీ రూపం కోసం ఎంతగానో తాపత్రయపడ్డాను, కానీ మీ అమ్మ నన్ను దొంగ దెబ్బ కొట్టి నిన్ను మార్చుకొని అర్చనగా ఈ ఊరికి తీసుకొచ్చింది. నిన్ను కోటలోకి ఎప్పుడు రప్పిద్దామా అనుకున్నాను, నిన్ను కోటలోకి రప్పించడం ఎంత కష్టమో అనుకున్నాను, ఇంత ఈజీగా నువ్వు నా కోటలోకి వస్తావనుకోలేదు. నా మంత్రశక్తితో నిన్ను మాయం చేసేసి నా కోటలో అదృశ్యమయ్యేలా చేస్తాను, మీ అమ్మకు తీరని శోకం మిగులుస్తాను అని చెప్పి వసీకర మనసులో అనుకొని తన మంత్రశక్తిని అక్షయ్ మీద ప్రయోగించబోతూ ఉండగా అవని శ్రీకర్ అక్షయ అక్షయ అనుకుంటూ కోట వైపు వస్తూ ఉంటారు. వసీకర అవని శ్రీకర్లను చూసి పక్కకు వెళ్ళి పరిగెత్తుకుంటూ ఒక చెట్టు చాటున దాక్కుంటుంది. బావా అటు చూడు అని చెప్పి అవని అంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి అక్షయ్ దగ్గరకు వెళ్తారు. అక్షయ కళ్ళు తెరవమ్మా అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. అక్షయ ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో అవని భయపడుతూ, బావా అక్షయ్కు ఏమై ఉంటుంది, అక్షయ్ కోట వైపు ఇంత రాత్రి సమయంలో ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అవని అక్షయ్ స్పృహలోకి వస్తేనే ఏ విషయమైనా తెలుస్తుంది, ముందు అక్షయ్ను తీసుకొని ఇంటికి వెళ్దాం పదా అని శ్రీకర్ అంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి అక్షయ్ను ఎత్తుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. వసీకర చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. చా,
కాలి దాకా వచ్చింది, చేతికి దొరకకుండా పోయింది అని చెప్పి వసీకర కంగారు పడుతూ కోటలోకి వెళ్తుంది. వేదవతి వసీకరను చూసి నవ్వుతూ ఉంటుంది. ఎందుకు ఆ నవ్వు అని వసీకర అడుగుతూ ఉంటుంది. నా మనవరాల్ని నువ్వు నా ముందుకు తీసుకొస్తా అన్నావు కదా, నా మనవరాల్ని పట్టుకునే అర్హత నీకు లేదు అని వేదవతి అంటుంది. అవునా, అయితే త్వరలోనే నీ మనవరాల్ని తీసుకొస్తాను, నా అమ్మవారికి బలిస్తాను, ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను, ఆ తర్వాత నీ సంగతి చూస్తాను అని వసీకర వేదవతితో అంటూ ఉంటుంది. పగటి కల్లో కనకు అని వేదవతి అంటుంది. నావి పగటి కల్లా అని వసీకర వేదవతి చంప మీద కొడుతుంది. నువ్వు నా చంప మీద కొట్టావు కదా, నేను నీ చావు దెబ్బ చూస్తాను అని వేదవతి వసీకరకు వార్నింగ్ ఇస్తుంది. ఇక వసీకర కోపంగా అక్కడి నుంచి వెళుతుంది. ఇన్ని రోజులు ఆ వేదవతి మన్ను తిన్న పాములా ఉండేది, ఇప్పుడేంటి బుసలు కొడుతుంది అని చెప్పి వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతిని కుర్చీలో కూర్చోబెట్టి కట్టుపడేసి ఉంటే నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా వేదవతి దగ్గరకు వెళ్తారు. నా ఆచూకీ మీరు ఎలా తెలుసుకున్నారు? నేను ఇక్కడున్న విషయం నా కోడలు అవనికి తెలియచేయి, నేను ఎంత తప్పు చేశానో నాకు తెలిసింది, నా కోడల్ని క్షమాపణ అడుగుతాను, నా మనవరాల్ని దగ్గరికి తీసుకుంటాను అని చెప్పి వేదవతి నాగమ్మ చిలకమ్మలకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని వాళ్ళు అక్షయ్ను తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటారు. అక్షయ్ కళ్ళు తెరవకపోవడంతో ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. కొంపదీసి చచ్చిందా ఏంటి అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు. చచ్చినా బాగుండేది, కానీ ఇంకా ఊపిరాడుతుంది కదా అని నిహారిక అంటుంది. అవని అక్షయ్ ఎంతసేపటికి కళ్ళు తెరవట్లేదు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అని శ్రీకర్ అంటాడు. వద్దు బావా, నా అమ్మవారు అక్షయ్ను కాపాడుతుందన్న నమ్మకం నాకుంది అని అవని అంటుంది. అమ్మవారి మీద ఎంతకైనా భారం వేస్తావమ్మా అని ప్రసాదరావు అంటాడు. దయచేసి నేను చెప్పింది వినండి అని చెప్పి అవని అంటుంది. అసలు కోట వైపు అక్షయ్ ఎందుకు వెళ్ళుంటుంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అమ్మ పడుతున్న కష్టం చూస్తుంది కదమ్మా, అమ్మ కష్టాన్ని తీర్చడానికే కోట వైపు వెళ్ళుంటుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇది వెళ్ళి ఏం చేస్తుంది? ఇదేమో గింతుంది, కోటలో ఉన్న దుష్ట శక్తిని అంతం చేయగలదా అని వసంత పెద్దిరాజుని అడుగుతూ ఉంటుంది. నా కూతురు ఎవరినైనా అంతం చేస్తుంది అని చెప్పి అవని అంటుంది. కూతుర్నేమో తల్లి మాట పడనివ్వదు, తల్లేమో కూతుర్ని మాట పడనివ్వదు అని చెప్పి నిహారిక అంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో వేదవతి నాగమ్మ చిలకమ్మలకు నేను ఇక్కడున్నానని నా వాళ్లకు చెప్పి నా వాళ్ళను వెంట పెట్టుకొనిరా, నా కోసం వాళ్ళు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక చిలకమ్మ వేదవతి ఉంగరం తీసుకొచ్చి ప్రసాదరావు చేతిలో విసిరేస్తుంది. ప్రసాదరావు ఉంగరం చూడగానే ఈ ఉంగరాన్ని నేను మీ అమ్మకి ఇచ్చానురా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే చిలకమ్మ అత్తయ్యను కలిసింది అని చెప్పి అవని అంటుంది. ఇక ప్రసాదరావు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ స్పృహలోకి వచ్చి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరకు వెళ్తారు. అమ్మా, నేను నాగమ్మ చిలకమ్మల సహాయంతో కోట దగ్గరకు వెళ్ళాను, కోటలో నానమ్మ ఉందో లేదో తెలుసుకుందాం అనుకున్నాను అని చెప్పి అక్షయ అవని వాళ్ళకు చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కోటలో ఉంది ఆ వసీకరే, ఆ వసీకర నన్ను చూసి నా వెంట పడింది, నేను కింద పడి స్పృహ కోల్పోయాను అని అక్షయ అవనికి చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.